నమస్తే బీవై ప్రేక్షకులకి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని అందించే ఉద్దేశంతో మనం ఇక్కడ రావడం జరిగింది. జనగామలో నూతనంగా ఎన్నిక కాబడినటువంటి వైస్ చైర్మన్ గారు పర్వతాలైనటువంటి వారి వయసులో జనగామలో ఉన్నటువంటి పరిస్థితులపై మనం ప్రత్యేకంగా వారి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాం. ఆ కార్యక్రమంలో వారు ఏమంటున్నారో వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే వైస్ చైర్మన్ గారు. నమస్కారం. జనగామ 23వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గెలవడం జరిగింది. నాకు అవకాశం ఇచ్చిన మా వార్డు ప్రజలకి మరియు జనగామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను వైస్ చైర్మన్గా ఎన్నికైనందుకు కౌన్సిలర్లందరికీ నాకు సపోర్ట్ ఇచ్చినందుకు వారికి సుద్ధా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా వార్డు సమస్యలు ఏమనగా వార్డు ప్రజలు నన్ను ఎంతో ఇష్టంగా కానీ కష్టపడి నన్ను గెలిపించడం జరిగింది. వారి సమస్యలు వారి కోసం కొట్లాడడానికి నన్ను మున్సిపాలిటీకి పంపించడం జరిగింది. వారిని మా వార్డు సమస్యలపై ఖచ్చితంగా కొట్లాడి డెవలప్మెంట్ చేస్తాను. మరి అదేవిధంగా జనగామకి సుధా చాలా డెవలప్మెంట్ పనులు చేస్తాను అని ముందుకు వచ్చాను. ఖచ్చితంగా చేస్తానని మీ ముందుకు హామీ ఇస్తున్నాను. ఇప్పుడు ప్రత్యేకంగా ఇంత చిన్న వయసులో మిమ్మల్ని మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు మీకు చాలా సంతోషం ఉంది. తర్వాత ఇక్కడ ఈ మున్సిపాలిటీలో అనేక సమస్యలు ఉన్నాయి కదా, ఆ సమస్యలను ఏ రకంగా మీరు తీర్చాలనే ప్రయత్నం చేస్తున్నారు? మున్సిపాలిటీ సమస్యలు అనగా జనగామలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెత్త ఘోరంగా పేరుకుపోయింది. అలాగే మురికి కాలువలు, దోమల బెడద, కుక్కల బెడద, కోతుల బెడద, వీటన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి జనగామను ముందంజలో ఉంచడానికి నా యువకుని కాబట్టి ఖచ్చితంగా పోరాడతాను. క్వశ్చన్ చేస్తున్నా, ప్రభుత్వానికి సుధా డిమాండ్గా పెట్టి ఖచ్చితంగా జనగామ డెవలప్మెంట్ చేయడానికి నేను ముందుంటానని మీ ముందుకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా ఎవరికి తోచినటువంటి ఒక మంచి ప్లాను. చీటకూరు డ్యాములో చెత్త కూడికపోయింది, వాటర్ తాగడానికి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు కదా, ఆ సమస్య మీద మీరు ఎట్లా స్పందిస్తారు? నీటి శాఖ మంత్రికి దానిపైన దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా దాని మీద డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దాంట్లో ఉన్న చెత్త క్లీనింగ్ అంతా చేయడానికి నేను మంత్రివారి దగ్గరికి ఈ సమస్యను తీసుకుపోతానని మీ సూటిగా తెలియజేస్తున్నాను. ఎక్కువ శాతం డ్రైనేజీ సమస్యలు, తర్వాత మురికుంటల సమస్యలు, ఎక్కువగా స్ట్రీట్ లైట్స్ కూడా సరిగ్గా లేవని జనగామలో ఉన్నాయి. మరి వాటి మీద ఎట్లా మీ స్పందన? పురపాలక శాఖ ద్వారా ఖచ్చితంగా జనగామలో మురికి కాలువల సమస్య, అదే లైటింగ్ సమస్య, వీటిపై తక్షణమే చర్య తీసుకోవాలని ఆ శాఖ మంత్రివర్యులని ప్రధానంగా కోరడం జరుగుతుంది. ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ప్రతి వార్డు తిరగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా? ప్రతి వార్డుని తిరుగుతాను, ప్రతి వార్డుని అబ్జర్వేషన్ చేశాను. డెవలప్మెంట్ కోసం ప్రతి వార్డులో ఖచ్చితంగా పనిచేస్తానని మాటిస్తున్నాను. ప్రప్రథమంగా మీకు ఎదురైన సమస్యలు ఏంటి? ప్రతి వార్డులో డ్రైనేజీలు, చెత్త పేరుకుపోవడం, క్రమశిక్షణ లేకుండా ఉండడం వల్ల, ప్రజలకు అవగాహన కల్పించకపోవడం వల్ల ఎక్కడికక్కడికి డ్రైనేజీలు జమ అవ్వడం, మరియు వాటిని ముందుగా అవగాహన కల్పిస్తూ వాళ్ళని చెత్త బండిలో చెత్త వేసే ప్లాన్ చేయడం, ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ ముందుకు తీసుకెళ్తానని చెప్తున్నాను. ఇప్పుడు ప్రథమంగా మున్సిపాలిటీ మీటింగ్ జరుగుతుంది కదా, జరిగినప్పుడు ప్రధాన సమస్య మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు? పర్యావరణము, పరిశుభ్రత, పచ్చదనం, ఈ మూడుతోని ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఇంతమంది వార్డ్ మెంబర్స్ ఉన్నారు కదా, వార్డ్ మెంబర్స్ మీరు ఎట్లా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? అందరినీ అనుసంధానం చేసుకుంటూ ఐడియాలను, వాళ్ళ ఇచ్చే సజెషన్లను ముందుకు తీసుకెళ్తూ వార్డును జనగామని డెవలప్మెంట్ చేయడానికి అందరితో కృషి చేస్తానని చెప్తున్నాను. ఇప్పుడు టౌన్ ప్లానింగ్లో కూడా కొన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, తర్వాత హౌసింగ్ విషయంలో కూడా అన్యాయం జరుగుతున్నాయి. అది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ప్రతిదీ నా దృష్టికి రావడం జరిగింది. దానితో తగిన అధికారులను క్రమశిక్షణతో అందరికీ న్యాయం జరగాలని చూస్తానని కోరుతున్నాను. జనగామ పట్టణంలో నాలాలు ఎక్కడెక్కడికి పేరుకుపోయి పూసుకొని పోయి నీరు నిలిచి చాలా ఇబ్బంది గురవుతున్నారు. మరి ఆ సమస్య మీరు ఏ రకంగా పరిష్కరించాలని కోరుకుంటున్నారు? ఆ సమస్యని మున్సిపల్ సిబ్బందిని మరియు నూతన టెక్నాలజీతో నాలాలు మూసుకుని వాటిని కొత్త మిషన్ల ద్వారా ఖచ్చితంగా వాటిని క్లీన్ చేయించి డ్రైనేజీని అండర్ గ్రౌండ్ డ్రైనేజీగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేసింది. దానికి ముందుగా తీసుకెళ్ళడానికి కృషి చేస్తానని మాటిస్తున్నాను. కొన్ని చోట్ల కోతలు పెడతాం ఉందని తెలిసింది.
దానిపై మీరు ఏ రకమైన చర్య తీసుకోబోతున్నారు? దానిపై ప్రభుత్వం దృష్టికి తీసుకొని ప్రభుత్వం కొత్త విధానం ఏమైనా ప్రకటిస్తే దానికి జనగాంలో అమలు చేయడానికి మేము ముందుంటామని చెప్తున్నాం.